మన నెక్స్ట్ పార్టిసిపెంట్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ హృషికేష్, జగదీష్ అండ్ శరణ్. వీరు మాట్లాడబోతున్న అంశం ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్, బిల్డింగ్ కనెక్షన్స్. మన కరతాళ ధ్వనులతో ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్దామా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. A splendid afternoon to one and all. Myself Charan, I am from Dr. V.S. Krishna Government Degree College. So, just I'll communicate within 2 minutes only. Veshamuna Vishwashet Pragnyo Vesho Doshaya Kalpate Ramano Bhiksha Rupena Jahara Janakatmajam. And I want to say extend this topic, means so many will be అంటే చాలా రకాలుగా ఎన్ని వేషాలు వేసినా సరే తెలివైన వాడు మాత్రం గ్రహించగలడు. అట్లనే రావణుడు భిక్ష రూపంలో వచ్చి సీతాదేవిని మాకు భిక్షం ఇవ్వండి అని అడుగుతారు. కానీ దాని ముందున అంటే ఆ భిక్షానికి ఇచ్చే ముందున ఒక లక్ష్మణ రేఖ అనేది ఉంటుంది. అది ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ వల్ల ఇది ఒక టర్నింగ్ పాయింట్ అయ్యింది రామాయణానికి. సో I would hand over my mic to my colleague Hrishikesh. Please continue yours. సభాయ నమః. నా పేరు ఎం ఋషికేష్. నేను డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి చదువుతున్నా, విశాఖపట్నం. ఇప్పుడు మాది ఏంటంటే ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఏంటో ఎవరో చెప్పగలరా? ఎనీవన్? కమ్యూనికేషన్ అంటే సంభాషణ. సంభాషణ అంటే మనం అనుకోవచ్చు ఒక మనిషి మాట్లాడితే సంభాషణ అవ్వదు. ఇద్దరు కన్నా ఎక్కువ వ్యక్తులు ఎవరైనా మాట్లాడితే సంభాషణ అనేది జరుగుతుంది. ఇప్పుడు సంభాషణలోని మనం మాట్లాడుతుందంతా రామాయణంలో సంభాషణ ఎక్కడ ఉంది? దానికన్నా ముందు మన సంభాషణ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అన్నదేంటి? ఫ్యాక్ట్. ఇప్పుడు అదే కానీ నాకు ఆకలేస్తోంది అన్నది అవకాశం. ఇప్పుడు ఈ అవకాశం, ఫ్యాక్ట్ అంతా సంభాషణ. నేను ఒక్కడిని మాట్లాడితే కాదు కదా, మీరు అందరూ ఉన్నారు కాబట్టే 2 కన్నా ఎక్కువ పర్సన్స్ ఉన్నారు మీరు, కాబట్టి ఇది సంభాషణ. ఇప్పుడు ఈ సంభాషణ మనకి రామాయణంలో ఎక్కడుంది? ఎన్నెన్ని పాయింట్స్లో? రామాయణం అంతా సంభాషణే. అలా అని రాముడు ఒక్కడు మాట్లాడుకుంటూ వెళ్ళిపోలేదు కాబట్టి రామాయణంలో అంతా సంభాషణే ఉంది. ఈ సంభాషణలో మనం మాట్లాడాల్సిన మెయిన్ పాయింట్స్: హనుమంతుడేమో నుంచి లంకకు వెళ్ళి సీతమ్మని చూసి మళ్ళీ వానర సైన్యానికి రాముడి దగ్గరికి వచ్చి వానర సైన్యానికి ఏమో నుంచి దృష్ట్వా సీత అని చెప్పాడు. అదే రాముడి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పారు? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? వానర సైన్యం దగ్గర దృష్ట్వా సీత, రాముడి దగ్గరికి ఏమో నుంచి నియతాం అక్షతాం అని చెప్పాడు. ఒకటే హనుమంతుడు, ఒకటే మాట సీతమ్మని చూశాను. ఇందుకు 2 వేరువేరుగా చెప్పారు. కమ్యూనికేషన్. అక్కడ వానరులందరూ అలసిపోయి ఇంక మరణిస్తారు అన్న స్టేజ్లో ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలి? సీతమ్మ వారిని చూడడం. అది కూడా హనుమంతుడు సీతమ్మని చూశానని చెప్పలే, దృష్ట్వా సీత అంటే ఫస్ట్ చూశాను సీతమ్మ వారే. తర్వాత అదే రాముడి దగ్గరికి వెళ్ళి నియతాం అక్షతాం అని చెప్పారు. నియతాం అక్షతాం అని ఎందుకు చెప్పారు? దృష్ట్వా సీత అని చెప్తే రాముడికి సరిపోతుందా? చాలదు. కాబట్టి రాముడు అక్కడ ఏంటంటే హనుమంతుడు ఏమో నుంచి రాముడికి నియతాం అక్షతాం అని చెప్పాడు. సీతమ్మ వారు బతికే ఉన్నారు, మీకోసమే ధ్యానం చేస్తూ కూడా ఉన్నారు. ఎందుకంటే అక్కడ సీతమ్మ వారు ఉన్నారని రాముడికి తెలుసు కాబట్టి నియతాం అక్షతాం అని పదాలు వాడారు.
అక్కడ ఏంటంటే మనం హనుమంతుడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరికి ఎంతవరకు చెప్పాలి, కరెక్ట్గా ఎంతవరకు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి ఎక్కువ చెప్పినా అర్థం కాదు, అలా అని తక్కువ చెప్పినా అర్థం కాదు. ఎవరికి ఎంతవరకు చెప్పాలో మనం వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. హనుమంతుడు వాగ్దాట్ బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాగ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్మజం. ఇందులో ఈ పోయంలో భావం ఏంటంటే హనుమంతుడు వాక్పటుద్ధాతుడు. అలాగే మనం హనుమంతుడి దగ్గర ఈ కమ్యూనికేషన్, ఈ సంభాషణ ఇవన్నీ మనం నేర్చుకోవాలి. అలాగని పెద్దవాళ్ళని ఎక్కువ రెస్పెక్ట్ చేసి మాట్లాడాలి, అలా అని పెద్దవాళ్ళని చులకన చేసి వాళ్ళతో మనం మాట్లాడకూడదు కదా. కాబట్టి ఇవన్నీ మన ఆంజనేయ స్వామి దగ్గర నేర్చుకోవచ్చు. ధన్యవాదాలు. జై శ్రీరామ్. సో విఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ని సత్కరించవలసిందిగా నారాయణం కుటుంబ సభ్యుల వారిని కోరుతున్నాం.